జై శ్రీరామ్. అందరికీ నమస్తే. ఈరోజు మనము రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో భాగంగా మరొక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ జీవనాన్ని ప్రతిబింబించేటువంటి రామాయణము మనందరికీ కూడా, లోకానికి అందరికీ కూడా ఆదర్శము. అందుకే ఒక కుటుంబము ఎటువంటి తగాదాలకు, గొడవలకు లోనయ్యేటువంటి క్రమంలో బంధాలు బలంగా నిలబడాలంటే తప్పకుండా రామాయణాన్ని చదివించే ప్రయత్నం చేయాలని ఎక్కువగా చెబుతుంటారు. అయితే రామాయణంలో ఇటువంటి విషయానికి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ ఇలా ఏదైనా గొడవలు తగాదాలు వచ్చేటువంటి క్రమంలో నాదే నెగ్గాలి అనేటువంటి విషయానికి ముందుకు వెళ్లకుండా ఒక అడుగు వెనక్కి వేసి మరీ తగ్గి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని రామాయణంలో బాలకాండ యొక్క సన్నివేశం చూసి నేర్చుకోవచ్చండి. ఒక సన్నివేశం, అందులో కైకేయి కోరినటువంటి 2 వరాల కారణంగా రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, మా భరతునికి పట్టాభిషేకం కావాలి అని కైకేయి కోరిన కారణంగా రాముడు దీన్ని అర్థం చేసుకున్నాడు. శ్రీరామచంద్రుడు దీన్ని అర్థం చేసుకొని కుటుంబం తగాదాకు దారి తీసేటువంటి యొక్క విషయం ఉంది కాబట్టి ఆయన చాలా సున్నితంగా ఒక అడుగు వెనక్కు తగ్గి నేను వనవాసాన్ని స్వీకరిస్తాను, నేను వనవాసానికి వెళతాను అని ఒక్క మాటకి ఆయన చెప్పి వెళ్ళడం జరుగుతుంది. అందుకే కుటుంబంలో ఏదైనా తగాదాకు కానీ గొడవకు కానీ దారి తీసేటువంటి మాట, విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు మనము ఆ కుటుంబంలో నాదే నెగ్గాలి అని ముందుకు వెళ్లకుండా ఒక అడుగు వెనక్కు తగ్గైనా సరే మనం త్యాగం చేయాలి అనేటువంటి విషయాన్ని రామాయణంలో నేర్చుకోవచ్చు. అందుకే ఈ విషయానికి ప్రస్తావన తెస్తూ మనకి ఒక నానుడి కూడా ఏర్పడిందండి. అదే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేటువంటి ఈ సామెత కూడా ఇందుకు కారణంగానే వచ్చింది. అయితే లోకంలో దీన్ని వేరే అర్థంలో కూడా రకరకాలుగా వాడుతున్నారు. కానీ నిజానికి దీని అర్థం ఏంటంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇంట్లో రాముడి వలె వ్యవహరించాలి, వీధిలో కృష్ణుని వలె వ్యవహరించాలి అనేటువంటి అర్థం. అంటే ఏంటి, ఇంట్లో కానీ తగాదా కానీ గొడవ దారి తీసేటువంటి విషయాలు మన ప్రస్తావానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక అడుగు వెనక్కు తగ్గైనా సరే, త్యాగం చేసైనా సరే మనము కుటుంబ బంధాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని రాముడు చూపించాడు. అందుకే ఇంట్లో రాముడి మాదిరిగా వ్యవహరించండి అని చెప్పారు. వీధిలో కృష్ణయ్య ఎందుకు చెప్పారు? వీధిలో మనది కాకున్నప్పటికీ వీధిలో ఏదైతే మనం అనుకుంటున్నామో ఇందులో ఒక చిన్న తగాదా కానీ గొడవ కానీ జరిగితే ఆ వీధిలో ఉన్నటువంటి మనము వ్యవస్థను సక్రమపరిచేటువంటి విషయంగా ఒక అడుగు ముందుకేసైనా సరే వాళ్ళని కలిపేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ కృష్ణుని చూసి నేర్చుకోవచ్చు. మహాభారతంలో కృష్ణుడు కూడా ఇదే చేశాడు. కాబట్టి తగాదాకు దారి తీసేటువంటి పనులు జరిగితే ధర్మ సంరక్షణ కొరకు ఆయన ఒక అడుగు ముందుకు వేసి మరి ధర్మాన్ని నిలబెట్టడానికి తన సాయాశక్తుల ఒడ్డి ధర్మాన్ని నిలబెట్టడానికి, చివరికి లోకానికి అందరికీ ఆదర్శంగా నిలిపించడానికి ఆ యొక్క కృష్ణుడి పాత్ర కృష్ణుడు పూర్తి చేశాడు. కాబట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేటువంటి అర్థము అనేటువంటి సామెత ఇందుకోసం వచ్చింది. కాబట్టి ఇంట్లో రాముడి మాదిరిగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని ఈ రామాయణం నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ బంధం ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి బంధము బలపడాలంటే తప్పకుండా రాముడు వ్యవహరించిన తీరు మనకి చాలా ఆదర్శం అండి. అందులో వనవాసానికి వెళ్ళేటప్పుడు రాముడు కూడా కౌసల్యమాత యొక్క అనుమతి తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో కౌసల్య చెప్పేటువంటి మాట కూడా ఎంతో కీలకం. మనకు కౌసల్య చెప్పేటువంటి విషయం చూడండి, అక్కడే మనకి మాట వస్తుంది. మీకు ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాట అక్కడి నుంచి వస్తుంది ప్రధానంగా. రామ, నువ్వు ధర్మాన్ని రక్షించు. ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగానే జీవితం గడుపుతావో నీకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీకు ధర్మమే నీకు రక్షణ కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని కౌసల్యమాత ద్వారా తెలుసుకొని అలాగ రాముడు పయనమవుతాడు. ఇదండి ఈరోజు సన్నివేశం. కాబట్టి ఈ విషయం ఈరోజు రామాయణం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయము. తప్పకుండా ఇంట్లో రాముని మాదిరిగా ప్రవర్తిస్తే కుటుంబంలో బంధాలు బలపడతాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అందరికీ నమస్తే.